ఇప్పుడు నేను చెప్పే మాట మహిళా సోదరులందరూ జాగ్రత్తగా వినాలమ్మా. 5 ఏళ్ల ముందు ఓట్ల కోసం జగనన్న మన వద్దకు వచ్చినప్పుడు ఓ మాట చెప్పాడు, మా అందరితో చెప్పించాడు. ఏమైనా మాట అంటే, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఒక్క అవకాశం నాకు ఇస్తే వచ్చే 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ బాటిల్ అన్నది కనపడకుండా చేస్తా, బ్రాందీ బాటిల్ కనపడితే నేను ఓటు కూడా అని చెప్పని గత ఎన్నికలు చెప్పాడు. తల్లులారా, చెల్లెలారా, అక్కడ ఆలోచన చేయండి. బ్రాందీ బాటిల్ ఈరోజు అన్న తమ్ముడు కనపడుతున్నాయా లేదా? ఎట్లా కనపడుతున్నాయంటే రూపాయి బ్రాందీ 4 రూపాయలు అయిపోయింది. అది కూడా అమ్మ కల్తీ బ్రాందీ. ఆ కల్తీ బ్రాందీ తాగి గత 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో 3,000 మంది చనిపోయారు. లక్షలాది మంది హాస్పిటల్ పాలయ్యారు, కిడ్నీలు లివర్లో చెడగొట్టుకొని. మరి మన ఆరోగ్యం మీద కూడా వ్యాపారం చేసింది ప్రభుత్వం. ఇసుక బంగారం అయిపోయింది. ఆ ఇసుక అంతా ఉచితంగా ఇస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆఖరికి పేదోడి ఆకలిని తెచ్చే అన్నా క్యాంటీన్, 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటిని కూడా మూసేశారు. ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారో మీకు తెలుసు. ఈ పరిస్థితుల తల్లి మేమిద్దరే కోరుకునేది, మీరు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసి సైకిల్ గుర్తుకి ఓటేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూలకు తిరగాలంటే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చంద్రబాబు కల్పిస్తారని చెప్పని మీ అందరి ముందు కూడా సరైన మనం చేస్తున్నాం. ఇకపోతేనమ్మా గ్యాస్ భారం ఎక్కువైపోయింది. ఆ గ్యాస్ భారం కాస్త తగ్గేదానికి ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి. ఇకపోతే తల్లి 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 రూపాయలు నేరుగా ఆడబిడ్డల అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం జమ చేస్తున్న తెలియజేస్తుందండి. అంతేకాదమ్మా, ఏదైతే ఈరోజు బిడ్డల చదువులు బాగా ఎక్కువైపోయింది. అమ్మఒడి వస్తుంది, కానీ ఇంట్లో ఎంతమందికి వస్తుందమ్మా? ఒక్కరికి వస్తుంది. అది కూడా ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం రాదు. ఏమయ్యంటే కరెంట్ ఛార్జీలు పెరిగాయంటారు. కరెంట్ ఛార్జీలు పెంచేది కదమ్మా, అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళు కాదు కదమ్మా. కరెంట్ ఛార్జీలు పెంచేది జగనన్నే, కరెంట్ ఛార్జీలు పెరిగాయని పథకాలు పెంచేది జగనన్నే. కానీ మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే బిడ్డల చదువుల భారం మన ఎత్తున పడకుండా ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ, ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి 15,000, 2 బిడ్డలు ఉంటే 30,000 బిడ్డల చదువుల భారం పడకుండా ఆ అమ్మల అకౌంట్ లోకి ప్రతి సంవత్సరం ఒక్కో బిడ్డకి ఒకరు ఉంటే 15,000, 2 ఉంటే 30,000 నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు అమ్మల అకౌంట్ లో జమ చేస్తారని చెప్పని సవినయంగా తెలియజేసుకుంటాను. అంతేకాదమ్మా, ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎలా వస్తాయమ్మా? 100 ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటి భర్తీ చేస్తున్నారు. తమ్ముళ్ళు మీరు బాగా వినాలి దీన్ని. మరి ప్రైవేట్ ఫ్యాక్టరీలు నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు ఇవ్వలేక ఫ్యాక్టరీలు మూసివేసి తమిళనాడు కొన్ని, కర్ణాటక కొన్ని, తెలంగాణ కొన్ని పారిపోయినాయి. కానీ రేపటి రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెడతారు.
మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెడతారు. 5 ఏళ్లలో 5 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మూసేసిన ఫ్యాక్టరీలని తెరిపిస్తారు, కొత్తగా ఫ్యాక్టరీలు వస్తాయి. అన్నిటికీ మించి చదువుకున్న బిడ్డకి ఉద్యోగం వచ్చిందాకా తల్లిదండ్రుల మీద ఆ బిడ్డ ఆధారపడకుండా నిరుద్యోగ జీతం కింద నెల 1,500 రూపాయలు ఆ యొక్క బిడ్డ అకౌంట్ లోకి ఆడ మగ తేడా లేకుండా చంద్రబాబు గారు జమ చేస్తారని చెప్పని కూడా మీ అందరి ముందు సవినయంగా మనం చేస్తున్నాం. పోతేనమ్మా పెన్షన్, ఈ పెన్షన్ విషయం మనం మాట్లాడుకోవాలమ్మా. 10 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన నాటికి అవ్వతాతలకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. 10 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అవ్వతాతలకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. అలాంటి 200 రూపాయల పెన్షన్ ని తన 5 ఏళ్ల పదవీ కాలంలో 200 రూపాయల పెన్షన్ ని